విశాఖ రైల్వే స్టేషన్ గంజాయి స్మగ్లింగ్ కోసం అడ్డాగా మారిపోయింది. ఈ స్టేషన్ నుంచి పలు ప్రాంతాలకు గంజాయి అక్రమంగా తరలించబడుతోంది. ఇది ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పటి వరకు గంజాయి తరహాలోనే ఇప్పుడు బంగారం కూడా అక్రమ రవాణా జరుగుతోంది. గత వారం వ్యవధిలోనే కిలోల కొద్దీ బంగారం, గంజాయి విశాఖ రైల్వే స్టేషన్ లో అలాగే రైళ్లలో కూడా పట్టుబడింది. పోలీస్ రికార్డులు ఈ విషయంని స్పష్టం చేస్తున్నాయి. గంజాయి కట్టడిలో పోలీస్ అధికారులు విఫలమయ్యారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇటీవల వచ్చిన కేసులు చూస్తే విశాఖ రైల్వే స్టేషన్ అక్రమ రవాణాకి కేంద్రంగా మారిపోయిందంటూ స్థానికులు వాపోతున్నారు. కేవలం వారం రోజుల వ్యవధిలో వైజాగ్ రైల్వే స్టేషన్ లో 10 కిలోల కంటే ఎక్కువ బంగారం పట్టుబడింది. వారం క్రితం 6 కిలోల బంగారం రవాణా చేస్తున్న వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఒక వ్యాపారి సాధారణ ప్రయాణికుడితో కలిసిపోయి రైల్లో ప్రయాణిస్తున్న సమయంలో నకిలీ రసీదులతో పట్టుపట్టాడు. ఇక ఆయన దగ్గరున్న 2 కిలోల 200 గ్రాముల బంగారాన్ని సీజ్ చేశారు. ఇలాంటి మరో ఘటనలో గేట్ నెంబర్ 4 వద్ద అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తిని ఆపి అతడి బ్యాగ్ ని తనిఖీ చేయగా 3 కిలోల 200 గ్రాముల బంగారం దొరికింది. ఇక ఆ నిందితుడిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. విశాఖ రైల్వే స్టేషన్ ద్వారా ముఠా సభ్యులు బంగారం అక్రమంగా తరలిస్తున్నారు. నకిలీ రసీదులు ఉపయోగించి కూడా అక్రమ రవాణాను కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలా గంజాయి, బంగారం రెండింటినీ కూడా అక్రమంగా తరలించడం పెరగడంతో విశాఖ రైల్వే స్టేషన్ స్మగ్లింగ్ కు అడ్డాగా మారిందన్న వాదన వినిపిస్తోంది. దమ్మారో దమ్మంటూ చిందులు, రోజు దొరికిన అదే రేంజ్ లో దందా. గంజాయి స్మగ్లర్ల ఆగడాలో వైపు ఆ మత్తుకు బానిసైన జీవితాలు నాశనం చేసుకుంటున్నాయి యువత ఇంకోవైపు. దేన్ని అడ్డుకోలేకపోతున్నాయి ప్రభుత్వాలు, పోలీసులు ఎంత శ్రమపడ్డా 100 గంజాయి స్మగ్లింగ్ వాహనాల్లో పట్టుకోగలుగుతోంది ఒకట్రోండే. అసలెందుకు గంజాయి మాఫియాను కంట్రోల్ చేయలేకపోతున్నారు? యథేచ్ఛగా కాలేజీ పిల్లలకు గంజాయి సరఫరా చేస్తోందెవరు? భావి భారత పౌరుల జీవితాలు నాశనం అవుతుంటే ఎవరికి పట్టదా? వైసీపీ హయాంలో ఏపీలో గంజాయి ఎంత విచ్చలవిడిగా పెరిగిందో చూసాం. రోజు ఎక్కడో ఓ చోట గంజాయి పట్టుకున్న పోలీసులు అని వార్తను చదివేవాళ్ళం. అయితే నాడు కూటమి పార్టీలు గంజాయిని పూర్తిగా అరికడతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాయి. అయితే ఇంకా పూర్తి స్థాయిలో గంజాయిని అడ్డుకోలేకపోయారని వరుసగా జరుగుతున్న సంఘటనలు నిరూపిస్తున్నాయి. కూటమి సర్కార్ మత్తు మాఫియా అంతు చూసేందుకు ఈగల్ వ్యవస్థ తీసుకొస్తామని చెప్పింది. మరి రాష్ట్రంలో పూర్తిగా గంజాయి మాఫియా ఆగడాలను ఎవరు అరికడతారన్నది కూడా చూడాల్సింది.